తెలంగాణ రాష్ట్రంలోని కోల్ బ్లాక్ వేలాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రంపై పోరుకు సింగరేణి కార్మిక సంఘాలు సన్నద్ధమయ్యాయి. బీఎంఎస్ మినహా అన్ని ప్రధాన కార్మిక సంఘాల ఆందోళన బాట పట్టాయి. శ్రావణపల్లి కోల్ బ్లాక్ని బేషరతుగా సింగరేణి కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవాలనే ప్రధాన డిమాండ్తో హెచ్ఎంఎస్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బెల్లంపల్లి జీఎం కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ దశలవారీ పోరాటాలను చేపడుతున్న సింగరేణి కార్మిక సంఘం నాయకులతో మా ఆదిలాబాద్ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని ఏవైతే సింగరేణి బొగ్గు బ్లాక్లు ఉన్నాయో సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలంలో పెట్టద్దంటూ మరి కార్మిక సంఘాలన్నీ కూడా మరి నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బొగ్గు బ్లాకులన్నీ కూడా సింగరేణికి మరి ఏదైతే అప్పచెప్పాలని మరి కార్మిక సంఘాలు అయితే మరి నిరసన వ్యక్తం చేస్తున్నారు దశల వారీగా. మరి ఈ రోజు ఏదైతే బెల్లంపల్లి కార్యాలయం ముందు మరి హెచ్ఎంఎస్ నాయకులు మరి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి సింగరేణి ప్రైవేటీకరణతోటి అసలు కార్మికులకు ఎలాంటి నష్టం జరుగుతుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రైవేటీకరణను వ్యతిరేకంగా మరి కార్మిక సంఘాలన్నీ కూడా మరి నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మరి ప్రైవేటీకరణతోటి ఎలాంటి ముప్పు వాటిల్లోనుంది? కేంద్రం ఈ యొక్క సింగరేణి బొగ్గు బ్లాక్లను మినరల్ ఈ యొక్క బొగ్గు బ్లాక్లు మొత్తం కూడా ప్రైవేటు పరం చేయడం అనేది జరుగుతూ ఉంది. కేంద్రం ముందుగా ఈ యొక్క ఎలక్షన్ల ముందుకు ఇట్లా చూసినట్లయితే ఆ యొక్క నాయకులు సింగరేణి అనేది ప్రైవేటీకరణ సాధ్యం కాదు, ఈ యొక్క 51% రాష్ట్రము ఈ యొక్క వాటా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేషనల్ సైక్లిస్ట్ ఆశా మాలియా కలిశారు. కార్గిల్ దివాస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు సైకిల్ యాత్ర ఆశ నిర్వహిస్తున్నారు. జూన్ 24న కన్యాకుమారి నుంచి సైకిల్ యాత్ర మొదలుపెట్టిన ఆశను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కొత్తగూడెం గ్రామంలో సిపిఎం పార్టీ నూతన కార్యాలయంను సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. కార్యాలయం ఫౌండర్ ఎర్రబోయిన లింగయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రకారం ప్రజల బతుకు మారాలంటే ఏదో 4 సంక్షేమ పథకాలు పెడితే సరిపోదని తమ్మినేని అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, భూముల విషయంలో సమానంతో పాటు ఉంటేనే ప్రజలు బతుకులు బాగుపడతాయని అన్నారు. విశాఖలో జగన్నాథ స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రథయాత్ర శోభాయానంగా కొనసాగింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ భక్తులు నామస్మరణతో తమ భక్తిని చాటుకున్నారు. పశు వైద్యశాలలో పెంపుడు జంతువులకు ఉచిత వ్యాక్సినేషన్ అందిస్తున్న కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాజమహేంద్రం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఏరియా పశు వైద్యశాలలో నిర్వహించే అంతర్జాతీయ జూనోసిస్ డే కార్యక్రమం ప్రారంభించారు. జంతు ప్రేమికులు క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ వేయించాలన్నారు. జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులను జూనెటిక్స్ వ్యాధులుగా పిలుస్తారని చెప్పారు. అధికారులకు, యానిమల్ లవర్స్ కి, మీడియా వారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.
అఫీషియల్స్ కి, విచ్చేసిన డిపార్ట్మెంట్ డాక్టర్స్ కి, యానిమల్ లవర్స్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 6వ తారీఖున మనం జరుపుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా యానిమల్ లవర్స్ అయిపోతా ఉన్నారు. ఇంతకుముందు పిల్లి ఎదురొస్తే వెహికల్ ఆపేసి ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగి కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళు కూడా తుడుచుకొని నీళ్ళతో అప్పుడు మొదలు పెట్టేవారు. ఇప్పుడు పిల్లే మనతో పాటు ప్రయాణం చేస్తా ఉంది. కాబట్టి రోజులు మారుతా ఉన్నాయి, ఆలోచనలు మారుతా ఉన్నాయి, నమ్మకాలు, మూఢనమ్మకాలు తగ్గుతా ఉన్నాయి. అలాగే ఎంత లవ్ చేస్తున్నా మన ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. రీసెంట్ గా వైజాగ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఫాదర్ అండ్ సన్, చాలా దురదృష్టకరం. పాపం కుక్క చనిపోయిన 1.5 డేలో చైల్డ్, దాని తర్వాత ఫాదర్ కూడా చనిపోవడం అన్నది, ఇలాంటి సంఘటన చూస్తున్నప్పుడు మనం కూడా యాజ్ అన్ యానిమల్ లవర్ ఎంత ప్రేమ ఉన్నా మన ప్రాణం మీద కూడా మనం బాధ్యతగా ఉండాలి. హ్యూమన్ రైట్. కొత్తగూడెం ఎయిర్పోర్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ రఘురామరెడ్డి అన్నారు. పాలేరును పర్యాటక కేంద్రంగా చేస్తానని చెప్పారు. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని తెలిపారు. ప్రజల తీర్పిని కాంగ్రెస్ పార్టీ పట్ల మరి మా సోదరులు లక్ష్మణ గారు అన్ని విషయాలు చెప్పారు. పార్లమెంట్ సభ్యుడిగా కలెక్టరేట్ దగ్గరికి పోతే పాత వర్క్స్ ఏదైతే రేణుకా చౌదరమ్మ గారు టేకప్ చేశారో ఆ ఫైల్స్ అన్ని తీసి కొంత దానిపైన చర్చించి ఇద్దరం కలిసి పనిచేస్తామని చెప్పారు. వారు చాలా సీనియర్ నాయకురాలు. నేను అన్నాను, అమ్మ డిస్ట్రిక్టు పర్యటన అయిపోయినాక నేను వచ్చి మీ వద్ద కూర్చుంటున్నాను. దాని తర్వాత 3 మంత్రులు ఉన్నారు, చాలా సీనియర్ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు, అదేవిధంగా మన ఈ ఖమ్మం జిల్లాకు ప్రత్యేకంగా ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నేత మన తుమ్మల. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిపై సంబెపల్లి ఎంపీపీ ఆవుల నాగా శ్రీలక్ష్మి పైరయ్యారు. మండల సర్వసభ్య సమావేశం వారం రోజుల ముందే టీడీపీ నేతలు ఎంపీడీఓ సాక్షిగా ఫర్నిచర్ ధ్వంసం చేశారని విమర్శించారు. మాకు సిగ్గు శరం లేదని చెప్పిన మంత్రి సభ గౌరవ మర్యాదలు మంటగలిపారని ఆరోపించారు. నన్ను నమ్ముకున్న నా ప్రజలకి, కాన్స్టిట్యున్సీలో మా మీద నమ్మకం ఉన్న వాళ్ళకి నమ్మకం పోతుంది. వీళ్ళు నిజంగానే భయపడి రాలేదు అనుకుంటారని ఈరోజు మాట్లాడుతున్నాను. జరిగిన వాస్తవం, ఒక మండల పరిషత్ సమావేశానికి వారం ముందే నోటీస్ పోతుంది, వాళ్ళకు పోయింది. ఆ రోజు కరెక్ట్ గా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. సమావేశం స్టార్ట్ అయిన రోజు ముందు రోజు 10 గంటలకు వచ్చి వాళ్ళందరూ 100 మంది రుబాబ్ చేశారు. చైర్స్ పగలగొట్టారు, అక్కడుండే బండలు పగలగొట్టారు. అన్ని దీనికి సాక్ష్యం నిన్న మీటింగ్ లో కూర్చున్న ఎండిఓ గారు, ఆ పక్కన కూర్చున్న వాళ్ళ స్వయం కార్యకర్తకు కూడా తెలుసు ఇవన్నీ ఏమేం జరిగినాయి అని. 100 మంది వచ్చి ఒక లేడీ ఎంపీటీసీ మెంబర్ ఎంపీపీకే సెక్యూరిటీ లేకుండా ఉంటే ఇంకా పక్క రోజు మేము ఎలా నమ్మి మా లేడీ ఎంపీటీసీ మెంబర్ని ఆ మీటింగ్ తీసుకొస్తాం? ఇది ఖచ్చితంగా పొలిటికల్ మీటింగ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశా. ఎందుకంటే మేము సర్దుబాటు చేసుకుని పోస్ట్ పోన్ చేస్తామని చెప్తే కూడా వినకుండా వేరే వేరే మండలాల నుంచి పిలుచుకొచ్చి అగౌరవంగా మాట్లాడిచ్చారు. అగౌరవంగా మాట్లాడిన దానికి నేను రాను, పక్క రోజున క్లియర్ కట్ గా వాళ్ళ పిఏకి కూడా చెప్పిన, కావాలంటే వాళ్ళ పిఏని కూడా అడగమని చెప్పండి. 100 మంది ముందు చెప్పిన నేను రాను, ఎందుకు ఇంత అగౌరవమైన సభకు నేను ఎందుకు రావాలి, నా లేడీ ఎంపీటీసీ మెంబర్లకి నేను గౌరవం ఇవ్వలేను అని చెప్పిన. ఒక మండల పరిషత్ మీటింగ్ అంత రుబాబ్ చేసి ఇంతలా పోస్ట్ పోన్ చేయించేసి వాళ్ళు డిసైడ్ చేసుకున్న డేట్కి మేము రావాలా? మాకు సెక్యూరిటీ ఉందా? ఆ రోజు అంతమంది పోలీసులు ఉన్నారు, ఏమీ ఆపలేకపోయినారు. మా వాళ్ళంతా మా ఎంపీటీసీ మెంబర్లు, మా లీడర్. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామంలోని రాజగోపాల స్వామి దేవస్థానానికి సంబంధించిన 7 ఎకరాల 6 గుంటల భూమిలో కొందరు వ్యక్తులు 460 సర్వే నెంబర్ గల భూమిలో 1 ఎకరం 10 గుంటల భూమిని అక్రమంగా కబ్జా చేశారు. అధికారులు అండదండలతోటి దొంగ పత్రాలు సృష్టించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా సమస్య పరిష్కారం అయితలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది ఇంద్రియాల భూదాన్ పోచంపల్లి మండలం రాజగోపాల స్వామి దేవాలయం
భూమి సిల్ముల శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన ఎకరము ఆక్రమించుకుండు. అది ఏనాడు 500 సంవత్సరాల క్రితం రాజగోపాల స్వామికి గవర్నమెంట్ ఇచ్చింది. అది ఇంద్రియాల విలేజ్, ఇంద్రియాల పోచంపల్లి మండలం, జిల్లా యాదాద్రి డిస్టిక్. మా రాజగోపాల స్వామి ఇంద్రియాల రాజగోపాల స్వామి దేవస్థానంలో ఉన్న భూమి 27 ఎకరాల భూమి. మాకు 27 ఎకరాల భూమి ఉన్నది, కానీ ఆల్రెడీ మాకు చూపించేది మాత్రం 18 ఎకరాలు మాత్రమే చూపిస్తున్నది. ఆ 11 ఎకరాల భూమి ఆల్రెడీ కబ్జాకు గురైంది. ఇంద్రియాల గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థులు, పెద్ద మనుషులు కానీ చిన్నోళ్ళు కానీ అందరి సమక్షంలో మా వేణుగోపాల స్వామి దేవస్థాన భూమి మాకు మొత్తము అక్కడ ఇప్పుడు జరిగే అసొంటి తన మా 7 ఎకరాల 6 గుంటల భూమి ఉంటుంది మాకు అక్కడ. దాంట్లో 1 ఎకరము 22 గుంటల భూమిని సిల్ముల కేశవరెడ్డి అనే వ్యక్తి, సిల్ముల సీనిరెడ్డి అనే వ్యక్తి, వాళ్ళ ఫాదర్ నర్సిరెడ్డి అని వీళ్ళు శివరెడ్డి గూడెం గ్రామస్తులు వాళ్ళు మాది భూమి అని అక్రమంగా మా దేవాలయ భూమిని ఆక్రమించుకుంటూ మా ఇంద్రియాల గ్రామ పెద్దల్ని కానీ అందరినీ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాలపూర్ గ్రామంలోని శ్రీ రామానంద తీర్థ గ్రామీణ సంస్థని తెలంగాణ క్యాడర్ కి ఎలక్ట్ అయిన 7 ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్స్ సంస్థను పరిశీలించారు. ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్స్ మాట్లాడుతూ ఇక్కడ రూరల్ యూనిటీ సంబంధించి అన్ని ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఆర్థికంగా ఉపయోగపడుతుందన్నారు. ఇక్కడ టెక్నీషియన్స్, బ్యూటీషియన్స్, ఎలక్ట్రీషియన్స్ ట్రైనింగ్ వంటి నేర్పడం జరుగుతుందన్నారు. ఇది రూరల్ ప్రాంత విద్యార్థులకు చక్కటి అవకాశం అని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. నిరంజన్ రెడ్డిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని టీఆర్ఎస్ నేత పరంజ్యోతి అన్నారు. నిరంజన్ రెడ్డిపై విమర్శలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. మేఘారెడ్డిని నియోజకవర్గ అభివృద్ధి కంటే వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ప్రెస్ మీట్లో వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మేఘారెడ్డి గారు మా నాయకుడిని పదే పదే కించపరిచినట్లు మాట్లాడడం సమంజసం కాదని, నిన్ను గెలిపించింది నియోజకవర్గాన్ని పోటీపడి అభివృద్ధి చేస్తావని నిన్ను గెలిపించింది, కానీ నీవు ఏదో ఉద్ధరిస్తావని ఏదో చేస్తావని నీకు ఓట్లు వేయలేదు. నీవు నియోజకవర్గంలో ఉన్న ఎక్కడ పనులు అక్కడనే, మిగిలిపోయిన పనులు అక్కడనే ఉన్నాయి, కానీ నీవు ఢిల్లీకి, హైదరాబాదుకు పైరవుల కొరకే తిరుగుతున్నావు తప్ప నియోజకవర్గం అభివృద్ధికి నీవు పనిచేస్తలేవు. ప్రజలు నిన్ను చూస్తున్నారు, గమనిస్తున్నారు. మా నాయకుడు నిరంజన్ రెడ్డి గారు వనపర్తి నియోజకవర్గాన్ని జిల్లాను చేసి నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రజలు మెచ్చే విధంగా పనిచేసి ఈరోజు జిల్లా స్థాయిలో ఏ విధమైన పనులు జరగాలో అంతకంటే రెట్టింపుగా చేసినాడు. ఆ విధంగా పనిచేసి ప్రజల అభిమానాన్ని పొందాలి తప్ప నిరంజన్ రెడ్డి గారిని అంత సంపాదించుకున్నాడు, భూమి సంపాదించుకున్నాడు అని మాట్లాడడం తప్పు. ఇంకోసారి ఇలాంటి తప్పుడు మాట్లాడకూడదు. శాసనసభ్యులుగా ఉన్న ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో 75వ వన మహోత్సవం జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ విక్రమ్ సింగ్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృక్షో రక్షిత అని మొక్కలను కాపాడితే అవి మనల్ని కాపాడతాయన్నారు. మొక్కలు పెంచే ఈ వన మహోత్సవంలో విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎన్నో
సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, డిఎఫ్ఓ ఖమ్మంగా పనిచేస్తున్నారు. ఇది సంవత్సరం మనకి 75 వన్ మహోత్సవ్ కార్యక్రమం జరుగుతుంది. మున్షి గారు 75 ఇయర్స్ బ్యాక్ ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇది సంవత్సరం మన తెలంగాణ రాష్ట్రంలో టార్గెట్ 20 crores ఉన్నాయి. దాంట్లో మన జిల్లాలో 31 లక్ష వచ్చింది. మన దగ్గర అటవీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు ఇది ప్రోగ్రామ్. దాని తర్వాత మన సహా డిఆర్డిఓ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, అగ్రికల్చర్ అందరూ కలిసి పని చేస్తున్నారు. దాంట్లో బాగా మన జిల్లాలో డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు, రెవెన్యూ మినిస్టర్ ఉన్నారు. వాళ్ళు మనకి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కి అన్ని ప్లేసెస్లో ఎస్పెషల్గా స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, తర్వాత స్కూల్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ చేయాలి. నిన్న మొన్న ఒక పెద్ద ప్రోగ్రామ్ సత్తుపల్లిలో జరిగింది. అక్కడ 5,000 స్టూడెంట్స్ వచ్చారు. మన ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్, దాంతో పాటు మన ఫారెస్ట్ మినిస్టర్ మేడం కూడా వచ్చారు. అక్కడ మంచిగా ప్రోగ్రామ్ జరిగింది. ఇక్కడ ఖమ్మంలో కూడా ఈరోజు మొదలైంది. ఇది స్పెషల్గా మానిటరింగ్ కోసం హైదరాబాద్ నుంచి. కడప జిల్లా కాశీనాయన మండలం నాయనపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపికైనారు. తలారి నరసింహరావు, తలారి నాని అనే విద్యార్థులు ఎన్టీఆర్ జిల్లా నందిగాం కేవీఆర్ కాలేజీలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి వాలీబాల్ స్టేట్ ఛాంపియన్షిప్ పోటీలో గోల్డ్ మెడల్ సాధించారు. త్వరలో జరగబోయే రాజస్థాన్లో నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్కి 2 విద్యార్థులు ఎంపికారు. అదే గ్రామానికి చెందిన మున్నెల్లి చెక్కభజన గురువు పెద్ద ఓబులేస్ కొడుకు మున్నెల్లి ప్రసాద్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, చెక్కభజన గురువు కూడా కడప పట్టణంలో విద్యార్థులకు కోలాటం, చెక్కభజన నేర్పిస్తూ ఆటలతో కూడా మంచి పేరు ప్రతిష్టలు పొందారు. అలాగే కడప జిల్లా వాలీబాల్ కోచ్గా ఉన్నారు. ఈ సందర్భంగా నాయనపల్లి గ్రామంలో రాష్ట్రాలు గోల్డ్ మెడల్ సాధించిన జాతీయ స్థాయికి ఎంపికైనందుకు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజున నందిగామ పట్టణంలో కేబీఆర్ కళాశాల ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో వివిధ జిల్లాల నుంచి సుమారు 100 మంది క్రీడాకారులు పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పోటీల నిర్వహణకి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ముకుందరారు ఎంతో హెల్ప్ చేశారు, వారి కుటుంబ సభ్యులు. అలాగే జిల్లా కార్యదర్శి హరీష్ కూడా. ఫస్ట్లో మేము టోర్నమెంట్ ఇవ్వడానికి భయపడ్డాం, అంటే వివిధ జిల్లాల నుంచి ప్లేయర్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక పరిసర ప్రాంతాలైన గాంధీనగర్, రాజీవ్ నగర్, సుందరయ్య నగర్ కాలనీలో తాగునీటి సమస్య బాగా ఉందని కాలనీ వాసులు వాపోతున్నారు. గోదావరి పక్కనే ఉన్న తాగడానికి గుక్కడి నీళ్లు దొరకడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని గ్రామ పంచాయతీ ఈఓకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. కాలనీలో పైపు లైన్లు అలంకరణ ప్రాయంగా ఉన్నాయని మంచినీళ్లు రావడం లేదన్నారు. ఇకనైనా మా యందు దయ ఉంచి మాకు ఇంటింటికి తాగునీరు వచ్చే విధంగా ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. అంతే వచ్చిన వాళ్ళు ఇవ్వగారు ఎన్నిసార్లు కూడా ఇవ్వగారు కంప్లైంట్ చేసినా కూడా అమ్మ మీ లైన్ వేపిస్తున్నాగా అన్నారు. ఉపయోగం లేకుండా వేయించారు, లైన్ వేయించారు, నడి రోడ్ల మీద ట్యాపులు వేయించారు. చెత్త బండి రావడానికి అవకాశం లేదు, ఏదన్నా బండి రావడానికి అవకాశం లేదు. ఏదన్నా అంటే మీకు గుంటలు ఉన్నాయమ్మా, చెత్త బండి కూడా మీకు రాదంటున్నారు. ఏదన్నా ఆటో కూడా బాగలేని మనిషి ఒకవేళ ఏదైనా పేషెంట్ 108 వ్యాన్కి ఫోన్ చేసినా కూడా మీ బజారు మొత్తం గుంటలు ఉన్నాయమ్మా, వ్యాన్ రావడానికి అవకాశం లేదంటున్నారు. ఇలా చేస్తారు, గుంటలు ఇలా తోమి ఇట్లా పైపులు ఇట్లా వేస్తారు. దయచేసి సుందరయ్య నగరం మీ దృష్టి నుంచి ఇప్పటికైనా కలగజేసుకొని నీళ్ళ ట్యాపులు, డ్రైనేజీలు, రోడ్లు చేయాలని కోరుకుంటున్నాం. అది మరీ వస్తున్నా నీళ్ళు తాగలేకపోతున్నాం, పట్టుకున్నా కూడా ఉపయోగం లేదు. మాట ఏదో అందులో చెప్పొచ్చుగా.
కేంద్ర ప్రమేయం లేకుండా ఇద్దరు సీఎంలు చర్చించుకుంటే ప్రయోజనం ఏంటని ఏపీ మాజీ ఎంపీ భరత్ అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు విభజన అంశాలపై తక్కువగా చర్చించి ఇతర అంశాలను తీసుకొచ్చారని విమర్శించారు. భద్రాచలం వద్ద 5 గ్రామాలు తెలంగాణకు అప్పగిస్తారని, ఏపీలో తెలంగాణ పోర్ట్, తిరుమల ఆలయం వంటి అంశాలు ప్రచారం జరుగుతున్నాయని ఆరోపించారు. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది ఉంది. దాని విలువ చూస్తే సుమారుగా 1,50,000 కోట్లు పైమాటే. ఇది కాకుండా ఢిల్లీకి సంబంధించి, ఆంధ్ర భవన్కి సంబంధించి అక్కడ కూడా కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించి ఇంకా విభజన జరగల. గతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తెలుగు రాష్ట్రాలతో సదరన్ స్టేట్స్ మీటింగ్ జరిగినప్పుడు హోంమంత్రి గారి అధ్యక్షతన కుండ బదలుగొట్టినట్టు అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయాల గురించి లేవనెత్తిన తర్వాత అప్పుడు ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఢిల్లీలో కనీస పక్షాన్ని 3-4 సార్లు ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన సిఎస్లు కూర్చున్నారు. ఇది మర్చిపోబాకండి ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ఎక్కడైనా ఒక అడుగు పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని దాన్ని మొత్తం స్క్రాప్ చేసి 0 నుంచి వస్తామనడము అది సరైన పద్ధతి కాదు అని నేను భావిస్తాను. ఇది కాకుండా నిన్న ఒకటి ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, తెలంగాణకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు వచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖ బీచ్ లోనే ఉన్న వైఎస్ విగ్రహానికి రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, వారిని స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పి మాటిస్తూ ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 75వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నగర మేయర్ హరివెంకట కుమార్ గారికి, రాజ్యసభ సభ్యులు బాబురావు గారికి, మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారికి, జిల్లా అధ్యక్షులు కోలా గురువులు గారికి, మాజీ శాసనసభ్యులు నాగిరెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు గణేష్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 5 సంవత్సరాల 3 నెలలే ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా 5 గొప్ప పథకాలు ఈ దేశంలో ఉండే తెలుగు రాష్ట్రాలకి, ప్రజలకి అందించిన ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది.